ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు న్యూ మూన్ అంట. ఇంతకు ముందే శ్రీలక్ష్మి మేడం మెడిటేషన్ కి వచ్చి గైడ్ చేయడానికి వచ్చి చెప్పారు. మరి ఆ న్యూ మూన్ ఎనర్జీస్ లో ప్రతిరోజు మనకు ప్రత్యేకమైనదే, ప్రతి క్షణం ప్రత్యేకమైనదే. ఈ భూమి మీద ఇంకొక క్షణం మనం జీవించగలిగి ఉన్నామంటే అది మనకు ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటిదే ఫ్రెండ్స్. మరి అందులోనూ కూడా ఇంకా స్పెషల్ ఎనర్జీస్ అనేవి కలిసి ఉన్నాయంటే అది ఇంకా స్పెషల్ అన్నమాట మనకి. మరి ఆ న్యూ మూన్ ఎనర్జీస్ తో ఈ రోజు మనం మెథడ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్దాము. లాస్ట్ ఎపిసోడ్ ఏంటంటే తర్కం, నమ్మకం, కాలచక్రాన్ని ఆపడం ఎలా అని చెప్పేసి లాస్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఇందులో ఈ లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ లో ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. చిత్ర విచిత్రాలుగా మారే మార్పులలో మారని దానికోసం మాత్రమే వెతకాలి. కాలంలో దేనికి కన్నీటిని పొందే అర్హత లేదు. చిరునవ్వుకి అర్హమైంది కూడా ఏదీ లేదు. నువ్వు నవ్వుకోవటానికి ఏడవటానికి ఏమీ లేదు అక్కడ. నవ్వే ముఖం, ఏడ్చే ముఖం రెండు సమానంగా వికారంగా అమర్యాదగా ఉంటాయి. రెండు ఒకటే. ఎవరైనా వచ్చి, ఎవరో ఒక ఆవిడ వచ్చి ఒకసారి, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సార్ అంటే, ఎందుకు పళ్ళు లోపలికి వెళ్ళవా అని అడిగారు సార్ అంటే, నవ్వటం కూడా అది కూడా ఒక అమర్యాదగానే ఉంటది అనమాట. అది ఎందుకంటే అక్కడ అసలు సరైన అర్హత లేదు. అక్కడ అర్హత లేని దానికోసం నవ్వినా ఏడ్చినా ఏం చేసినా గానీ అది అమర్యాదగా ఉంటది ఫ్రెండ్స్. కన్నీటిలో ఉపద్రవం లేకుండా చేయగలరా? నవ్వులోని పొంకర పోవడాన్ని ఆపగలరా? కన్నీటిని ఆవిరిగా మారిస్తే ముసిముసి నవ్వు అవుతుంది. ముసిముసి నవ్వుని గడ్డ కట్టిస్తే కన్నీటి చుక్క అవుతుంది. తేడా ఏమీ లేదు ఫ్రెండ్స్, రెండు ఒకటే. ఆనందంలో ఆవిరి కావద్దు, దుఃఖంలో గడ్డ కట్టవద్దు, రెండింటిని సమంగా స్వీకరించాలి అని చెప్తున్నారు. ఆనందాన్ని, దుఃఖాన్ని రెండింటిని కూడా సమంగా స్వీకరించాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందుకే దేన్నైనా సరే విట్నెస్ చేయడం గురించి సార్ అంతగా చెప్పారు ఫ్రెండ్స్. దేనిలోనూ ఎవ్వరి విషయంలోనూ, ఏ విషయంలోనూ ఇంటర్ఫీర్ అవ్వద్దు. నాన్ ఇంటర్ఫీరెన్స్ గురించి ఆయన అంత స్పష్టంగా చెప్పటం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దేనిలోనైనా సరే ఇంటర్ఫీర్ అయ్యామంటే, ఇంటర్ఫీరెన్స్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అది చెప్పలేము అసలు. అది లోతుల్లోకి వెళ్ళే కొద్దీ కూడా మన మనం ఇన్ని రకాలుగా ఇంటర్ఫీర్ అవుతున్నామా అనేది మనకు తెలిసినప్పుడు, అయ్యి బాబోయ్ ఇన్ని రకాలుగా తీసుకోవాలి మనల్ని మనం అనేది మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తే, నెక్స్ట్ చాప్టర్ పేరు ఏంటంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, పశ్చాత్తాపం. దీని గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. మికాస్టర్ అడిగాడు, మాస్టర్ చనిపోయాక ఎక్కడికి వెళ్తాం అని అడిగారు. మిర్దాద్ అడుగుతున్నారు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు మికాస్టర్ అని అడుగుతున్నారు. ఆయన మికాస్టర్ చెప్పారు, గుహలో ఉన్నాను అని. మిర్దాద్ అన్నాడు కదా, ఈ గుహ నిన్ను ఇముడ్చుకోగలిగినంత పెద్దది అనుకుంటున్నావా? భూమి మనిషి యొక్క ఒకే ఒక ఇల్లు అనుకుంటున్నావా నువ్వు? చనిపోయాక ఎక్కడికి వెళ్తావు అని అంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావని అడిగారు. నేను గుహలో ఉన్నానని చెప్పాడు. ఈ గుహ నేను నిముడ్చుకోగలిగినంత పెద్దది అనుకుంటున్నావా? ఈ భూమి ఒక్కటే మనిషి యొక్క ఇల్లు అనుకుంటున్నావా నువ్వు అని అడిగారు. అడిగి, కాలం సువిశాల చరాచర విశ్వం హద్దులుగా ఉన్నా అందులో ఉన్న అన్నింటి నుంచి మీ శరీరం వచ్చింది. కాలం సువిశాల చరాచర విశ్వం హద్దులుగా ఉన్న, సువిశాల చరాచర విశ్వానికి కాలం అనేది హద్దులుగా ఉన్నా కూడా అందులో ఉన్న అన్నిటి నుంచి మీ శరీరం వచ్చింది. సువిశాల చరాచర విశ్వంలో ఉన్నటువంటి అన్నింటి నుండి మీ శరీరం వచ్చింది. మీలో చాలా భాగం సూర్యుడి నుండి వచ్చి సూర్యుడిలోనే జీవిస్తుంది. గమనించండి ఫ్రెండ్స్ ఈ పాయింట్. భూమి నుంచి మీకు లభ్యమైనది భూమిలోనే జీవిస్తుంది. మిగిలిన అన్ని గోళాలలోనూ వాటి మధ్యలో ఉన్న జాడలు లేని స్థలాలలోనూ అంతే. అంటే మనం ఏమనుకుంటామంటే, ఈ భౌతిక శరీరం ఆ పంచభూతాల దీంతో వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటాం. పై న్యాచురల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ భూమి, అగ్ని, ఆకాశం, నీరు, ఇలాగా
న్యాచురల్ ఎలిమెంట్స్ తో తయారైంది, పంచభూతాలతో తిరిగి అందులోనే కలిసిపోతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ ఈయన ఇక్కడ చెప్పేది ఏంటంటే, కాలం సువిశాల చరాచర విశ్వం హద్దులుగా ఉన్నా గాని అందులో ఉన్న అన్నింటి నుంచి మీ శరీరం వచ్చింది. సువిశాల చరాచర విశ్వం అందులో ఉన్నటువంటి అన్నిటి నుండి కూడా ఈ శరీరం వచ్చింది. మీలో చాలా భాగం సూర్యుడి నుండి వచ్చి సూర్యుడిలోనే జీవిస్తుంది. సూర్యుడి నుండి వచ్చింది సూర్యుడిలోనే జీవిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సూర్యకాంతి లేకుండా మనం ఎవరిమైనా కానీ ఉండగలమా? సూర్యకాంతి లేకుండా ఆ చెట్లు ఆకులు పత్రహరితాన్ని నింపుకుంటాయా? లేవు కదా. పొద్దున్నే సూర్యుడు వెలుతురు రావటం మొదలు పెట్టంగానే ఒక్కసారి లేచి అన్ని కూడా ఒళ్ళు విరుచుకుని బయటకు వచ్చి తల ఇట్లా వెదిలించుకుని వారి వారి పనుల్లోకి వెళ్ళిపోతా ఉంటారు అనమాట. సూర్యుడి నుండి వచ్చి సూర్యుడిలోనే జీవిస్తుంది. భూమి నుండి మీకు లభ్యమైనది భూమిలోనే జీవిస్తుంది. మిగిలిన అన్ని గోళాలలోనూ వాటి మధ్యనున్న జాడలు లేని స్థలాల్లోనూ కూడా అంతే. మనకి అన్ని గోళాల నుంచి కూడా మనకి మన శరీరం వచ్చిందనమాట. వాటి మధ్యన మనకి జాడలు లేవు. గోళాలు అంటే తెలుస్తుంది, భూమి అంటే తెలుస్తుంది, తర్వాత సూర్యుడు అంటే మనకు తెలుస్తుంది, కనపడిస్తున్నారు కాబట్టి. కానీ కనిపించనివి ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నింటి నుండి కూడా మన శరీరం వచ్చింది, అందులోనే జీవిస్తుంది అని చెప్పేసి ఈయన చెప్తున్నారు ఫ్రెండ్స్. తెలివి తక్కువ వారు మనుషుల ఒకే ఒక్క ఇల్లు భూమి అనుకుంటారు. సువిశాల చరాచర విశ్వంలో తేలే లెక్కలేనన్ని శరీరాలు మనుష్యుల నివాసానికి అలంకారాలు మాత్రమేనని, అవి అతని కళ్ళను కలవర పెడతాయని అంటారు. తెలివి తక్కువ వారు మనుష్యుల ఒకే ఒక ఇల్లు భూమి అనుకుంటారు. సువిశాల చరాచర విశ్వంలో తేలే లెక్కలేనన్ని శరీరాలు మనుష్యుల నివాసానికి అలంకారాలు మాత్రమేనని, అవి అతడి కళ్ళను కలవర పెడతాయని అంటారు. భూమిలాగే వేగుచుక్క, నక్షత్ర వీధి, సప్తఋషి నక్షత్రాలు అన్ని మనుష్యుల నివాసాలే. అవి అతడి కంటిలోకి కాంతి కిరణాన్ని ప్రసరించిన ప్రతిసారి అతడిని తమ వైపుకి ప్రేరేపిస్తాయి. మరి జీసస్ క్రైస్ట్ ఆయన ఆటో రేటింగ్ ద్వారా నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఆయన పుడుతూనే అమ్మ రొమ్ము నోట్లో పెట్టుకుని పుడుతూనే ఆయన దృష్టిని ఆకర్షించింది సప్తఋషి మండలం ఫ్రెండ్స్. అది ఆయన చెప్పారు దానిలో. అవి అతడి కంటిలోకి కాంతి కిరణాన్ని ప్రసరించిన ప్రతిసారి అతడిని తమ వైపుకి ప్రేరేపిస్తాయి. వాటి క్రింద నడిచిన ప్రతిసారి అతడు వాటిని తనలోకి తీసుకుంటాడు. దేని క్రిందనైతే మనం నడుస్తున్నామో అవి మనలోకి తీసుకుంటాం ఫ్రెండ్స్. పత్రి సార్ చెప్పారు, అండర్స్టాండ్ అంటే ఒక చెట్టు కింద ఉన్నాము, పైన చెట్టు ఉంది, చెట్టు కింద అండర్స్టాండ్, దాని కింద నిల్చోమంటారు ఆయన. ఒక సార్ ఒక పదం చెప్తారు, అండర్స్టాండ్ అంటారంటే దాని కింద ఉన్నావా, దాని కింద నిల్చున్నావా, అప్పుడు కానీ మనం దాన్ని తీసుకోలేం ఫ్రెండ్స్. దాని కింద లేకపోతే మనం తీసుకోలేం. అదే అండర్స్టాండ్ అనమాట. అన్నింటి మిశ్రమమే మనిషి. మనిషి కూడా వాటిలో కలుస్తాడు. విశ్వం అంతా ఒకే శరీరం. అందులోని ఏ చిన్న భాగంతో మాట్లాడినా అందరితో మీరు మాట్లాడినట్లే. జీవించి ఉన్నప్పుడు నిరంతరం మీరు చనిపోయినట్లే, చనిపోయినప్పుడు నిరంతరం మీరు బ్రతికే ఉంటారు. ఈ శరీరంలో కాకుండా ఇంకొక రూపంలో ఉన్న శరీరంలో దేవుడిలో ఐక్యం అయిపోయే వరకు, అంటే మార్పుని జయించేటంత వరకు ఏదో ఒక శరీరంలో మీరు జీవించే ఉంటారు. నేను చెప్పాను ఫ్రెండ్స్ ఇంతకుముందు, నేను దైవాన్ని అనే ఈ అంతరంగంలో ఉన్నటువంటి ఆ దైవాన్ని స్పర్శించి ఆ దైవాన్ని, నేను దైవాన్ని అని తెలుసుకుని నేనే దైవాన్ని అని దైవ మానుష్య రూపేణ అన్నారు. ఆత్మవత్ జీవితాన్ని భూమి మీద ఎప్పుడైతే గడపగలుగుతారో అప్పటి వరకు కూడా ఏదో ఒక శరీరంలో మీరు జీవించే ఉంటారు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు ఫ్రెండ్స్. జీసస్ క్రైస్ట్ చెప్పారు. మొట్టమొదటి జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు? నేను దేవుడి దూతని, నేను దేవుడి బిడ్డని అన్నారు. ఆ దేవుడు క్రియేట్ చేశాడు నన్ను అని చెప్పేసి, తర్వాత నేను దేవుడి దూతని అని చెప్పారు. అంటే నేను ఆయన మెసెంజర్, ఆయన ఏదైతే చెప్తున్నారో అది చెప్పడానికి చేయడానికి నేను చెప్పేసి చెప్పారు. తర్వాత నేనే దైవాన్ని అని చెప్తారు. ఈ నేనే దైవాన్ని అనేది తెలుసుకుని ఆ స్పృహలో ఉండి దాన్ని ఆచరిస్తూ జీవించే వరకు కూడా ఈయన ఏమంటున్నారు?
ఈ శరీరంలో కాకుండా ఇంకొక రూపంలో ఉన్న శరీరంలో దేవుడిలో ఐక్యం అయిపోయే వరకు, అంటే మార్పుని జయించేటంత వరకు. ఇది మారిపోతా ఉంది కదా, ఈ మార్పుని జయించాలి, మనం మారిన దాన్ని పట్టుకోవాలి కదా. మారిన దాన్ని పట్టుకుని ఈ మార్పుని, మారిపోతున్న దాన్ని ఎప్పుడైతే జయించామో ఏదో అప్పుడు వరకు కూడా ఏదో ఒక శరీరంలో జీవించే ఉంటామని చెప్తున్నారు. అంటే పునరపి జన్మం పునరపి మరణం తప్పదన్నమాట మనకి. మికాస్టర్ అంటున్నారు, ఒక దాని నుంచి మరొక దానిలోకి ప్రయాణం చేస్తున్నంత కాలం భూమికి తిరిగి వస్తుంటామా అని అడిగారు. మిర్దాన్ చెప్తున్నారు, కాలం యొక్క నియమం పునరుక్తి కాలంలో ఒకప్పుడు జరిగింది. కాలం యొక్క నియమం, కాలానికి కూడా ఒక నియమం ఉంటుంది ఫ్రెండ్స్. పునరుక్తి కాలంలో ఒకప్పుడు జరిగింది, మళ్ళీ మళ్ళీ జరగక తప్పదు. జన్మ జన్మకి ఉండే మధ్య విరామం మనిషి విషయంలో అతడి కోరిక యొక్క తీవ్రత పైన, పునరుక్తి పట్ల అతడికి ఉన్న ఆసక్తి పైన ఆధారపడి ఉంటుంది. మనే ఆ జన్మ తీసుకోవటానికి, అంటే బాడీ వెకేట్ చేయడానికి, తిరిగి జన్మ తీసుకోవటానికి మధ్య విరామం అనేది ఎలా ఉంటుందంటే, మనిషి విషయంలో అతని కోరిక యొక్క తీవ్రత, మళ్ళీ నేను రావాలి భూమి మీదకి, నేర్చుకోవాలనే తీవ్రత పైన, పునరుక్తి పట్ల అతడికి ఉన్న ఆసక్తి పైన ఆధారపడి ఉంటుంది. పునరుక్తి అంటే కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, ఇవి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాలి, నేను మళ్ళీ చెప్తాను మీకు. జీవన చక్రం నుంచి మరణ చక్రంలోకి మీరు పోయేటప్పుడు మీతో పాటు భూమి పట్ల మీరు తీరని దాహాలను, తృప్తులను, తీరని ఆకళ్లను, కోరికలను తీసుకుని వెళ్తారు. ఇవన్నీ తీసుకుని వెళ్తా ఉంటారు ఫ్రెండ్స్. పోయేటప్పుడు మనం ఆస్తులు, అంతస్తులు, చుట్టూ ఉన్న బంధువర్గాన్ని, తర్వాత బలగాన్ని, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళలేం. కానీ మనతో పాటు వీటిని తీసుకెళ్తామంట. భూమి పట్ల మీ తీరని దాహాలను, తృప్తులను, తీరని ఆకళ్లను, కోరికలను తీసుకుని వెళ్తారు. అందుకే మనం మళ్ళీ పుడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేయాల్సిన విధంగా చేయలేదు, ఉండాల్సిన విధంగా ఉండలేదు. అవసరమైనవి తప్ప మనకి ఏదైతే అనుభూతినిస్తుందో, ఆత్మానుభూతినిస్తుందో దానిని తప్ప అన్ని చేస్తున్నాం. మరి అక్కడ తీరట్లేదు, ఆ కోరిక తీరట్లేదు. దేని గురించి అయితే భూమి మీదకి వస్తుందో ఈ ఆత్మ, దాని కోరిక తీరట్లేదు. అప్పుడు అది ఏమవుతుంది, ఆ కోరికలను తీసుకుని వెళ్తారు. భూమి ఆకర్షణ శక్తి మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగుతుంది. మరి ఇవన్నీ ఉన్నాయి కదా లోపల, మరి ఎక్కడ దాకా వెళ్తాం మనం? భావనా లోకం వరకే వెళ్తాం ఫ్రెండ్స్. భావనా లోకం నుండి భూమి తిరిగి ఆకర్షించుకోవడం అనేది ఈజీ అన్నమాట. ఇక్కడ భూమి ఆకర్షణ శక్తికి లోబడే ఉంటుంది భావనా లోకం కూడా, భావనా క్షేత్రం కూడా ఫ్రెండ్స్. భూమి ఆకర్షణ శక్తి మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగుతుంది. భూమి మీకు పాలు ఇస్తుంది, అంటే భాగం పాలు ఇస్తుంది. కాలం, నీరు, తల్లి స్తన్యం నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాలం, నీరు, భూమి మీకు పాలు ఇస్తుంది. భూమి పాలు, కాలం అనేది నీరు అన్నమాట. తల్లి స్తన్యం నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాలం అంటే ఒక చిన్న అప్పుడే పుట్టిన బేబీకి తల్లి తన భూమి నుండి పాలిస్తూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ, అంటే ఆ బేబీ పెరిగే కొద్దీ కూడా మరి ఆ తల్లి ఆ పాలు నుండి తాగటం నుండి దూరం అయిపోతాడు కదా ఆ బిడ్డ, అలా అన్నమాట. కాలం, నీరు, తల్లి స్తన్యం నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని జన్మలు గడిచిన తర్వాత మీరే మీ ఇష్టపూర్వకంగా దూరం అవుతారు అని చెప్తున్నారు. భూమి నుండి, భూమి ఆకర్షణ శక్తి నుండి. అభియార్ అన్నారు కదా, నీ మీద కూడా మా భూమికి ఆధిపత్యం ఉందా, మానవ ఒకటిగా కనిపిస్తున్నావు నువ్వు అని అడిగారు. మిర్దాద్ అన్నాడు కదా, నేను రావాలనుకున్నప్పుడు వస్తాను, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను. భూమిపై నివసించే వారికి భూమితో ఉన్న బంధనం నుండి విముక్తి కలిగించడానికి వస్తాను. ఆయన ఎంత గొప్ప ఆశయం చూడండి, దివ్యాశయం. ఈయన అడిగారు, నీ మీద కూడా మా భూమికి ఆధిపత్యం ఉందా? ఇప్పుడు మనం పత్రిసారిని చూస్తున్నాం ఫ్రెండ్స్, మనందరిలాగే ఆయనకు కూడా ఉంటుంది. ఆయన దే ఆ ఎంతటి జ్ఞాని కూడా, ఎంతటి గురువు కూడా, ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి మూల సృష్టికర్త అయ్యుండి కూడా అతి సామాన్యంగా మన మధ్యలో తిరిగారు అంటే మనం ఆయన్ని అర్థం చేసుకోలేం ఫ్రెండ్స్. మనలో ఒకటిగానే ఆయన తీసుకున్నాము. ఆయన ఉద్దేశం కూడా అది.
మనలో ఒకడిగా ఇమిడిపోవటమే ఆయన ఉద్దేశం. సపరేట్ గా కూర్చోవటం కాదు. వేరేగా ఉంచి ఆయనకు ఒక విగ్రహాలు పెట్టి పూజలు పునస్కారాలు చేయటాన్ని ఆయన కోరుకోలేదు. మనలో ఒకడిగానే ఆయన జీవించడానికి వచ్చారు. మనలో ఒకడిగా ఉంటూ మనిషి దైవ స్వరూపం అని ఆ దైవంలో మనిషి రూపంలో ఎలా జీవించాలి అని చెప్పేసి జీవించటం కోసం వచ్చిన ఆయన ఫ్రెండ్స్. మరి అప్పుడు ఈ డౌట్ వీళ్ళకి వచ్చిన డౌట్ చూడండి. మరి మిర్దాత్ కూడా అలానే వచ్చాడు. నీ మీద కూడా మా భూమికి, మా భూమి చూడండి, ఇంకా వీళ్ళల్లో ఆలోచన పోలేదు. మా భూమి అంట. మా భూమికి ఆధిపత్యం ఉందా, మాలో ఒకడిగా కనిపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి అందుకే అడుగుతున్నాను అన్నట్టుగా అడిగారు అనమాట. మెద్దాద్ అంటున్నాను, నేను రావాలనుకున్నప్పుడు వస్తాను, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను. భూమిపై నివసించే వారికి భూమితో ఉన్న బంధనం నుంచి విముక్తి కలిగించడానికి వస్తాను, అప్పుడు మాత్రమే వస్తాను అని చెప్పారు ఫ్రెండ్స్. వీళ్ళకి జన్మలు లేవు, మెద్దాద్కి జన్మలు లేవు. మైకే అని అడిగారు, భూమి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటే మేమేం చెయ్యాలి మాస్టర్? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలు ఏవి కూడా మన పత్రి సార్ని అడగలేదు. మనకు తెలియదు, ఇలా అడగాలని కూడా మనకు తెలియదు ఫ్రెండ్స్. అంత అజ్ఞానంలో మనం జీవించాం సార్ వచ్చే వరకు. భూమి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటే మేమేం చెయ్యాలి? మెద్దాద్ అన్నారు, భూమిని ఆమె సంతతిని ప్రేమించాలి. అబ్బా, భూమితో మీ లెక్కలు తేల్చుకున్నప్పుడు మిగిలింది ప్రేమ ఒక్కటే అయితే అప్పుడు సంతోషంగా భూమి మిమ్మల్ని రుణ విముక్తిని చేస్తుంది. పత్రి సార్ చెప్పారు వరలక్ష్మి మేడంతో ఒకసారి, వస్తు ప్రామాణిక సూత్రం మీద జీవించవద్దు అని చెప్పారు. అంటే వస్తువుకి కూడా ఒక ప్రామాణికత ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రామాణికతకి ఒక సూత్రం ఉంటుంది. అంటే ఇచ్చిపుచ్చుకోవటాలు, లావాదేవీలు. నువ్వు ఆ ప్రేమను కోరుకుంటున్నావు అంటే ఎవరిదైనా కానీ ఎఫెక్షన్ ఏదైనా నువ్వు కోరుకుంటున్నావు అంటే ఒకరి నుండి ఒకటి కావాలనుకుంటున్నావు అంటే నువ్వు ఇవ్వాలి. ఇట్లా ఆ మ్యూచువల్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిదీ బాకీనే ఈ భూమి మీద. మనం తీసుకుంటున్నామంటే ఇవ్వాలి, ఇస్తున్నామంటే తీసుకోవాలి. అందుకే ఇది వరకు మా చిన్నప్పుడు హరిదాసులు గాని ఎవరైనా ఇంటి ముందుకి గాని భిక్షం అడగటానికి వచ్చినప్పుడు వాళ్ళకి అందులో అది వేస్తూ వాళ్ళు ఏం చెప్పారు, కృష్ణార్పణం అని చెప్పేవాళ్ళు. దాని వల్ల ఏదైతే ఫలితం వస్తుందో అది కృష్ణ వెళ్ళాలి అని చెప్పేసి కృష్ణార్పణం అని అక్కడే చెప్పేసేవాళ్ళు అనమాట. భూమిని ఆమె సంతతిని ప్రేమించాలి. భూమితో మీ లెక్కలు లెక్కలు డొక్కలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుండి కూడా, అంటే నేను చదువుకోలేదు, పెరిగిన తర్వాత కూడా ఏ ఉద్యోగం చేయలేదు, ఏ వ్యాపారం చేయలేదు. నేను ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు ఫ్రెండ్స్. నాది అంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. మనకి అమ్మ నాన్న వైపు నుండి వచ్చింది ఇంకొక వైపుకి వెళ్ళిపోతుంది. భర్త సంపాదించింది భర్తకి వెళ్ళిపోతుంది, పిల్లలు సంపాదించింది పిల్లలకు వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ కలిసి నన్ను నాకు కావాల్సినవి ఏవో ఏ సమయానికి ఎప్పుడు ఎవరి నుండి ఎటువంటి సహాయం అందుతుందో దాన్ని అట్లా నా లైఫ్ నడిచిపోతుంది ఫ్రెండ్స్. నేనంటూ ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు. నాది అంటూ ఈ భూమి మీద సూది మనంతా కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది లెక్కలు తేల్చుకోవటం. నేను ఏదైనా ఒకటి ఇక్కడ సంపాదించి నేను పెట్టాను అంటే దాన్ని అనుభవించడానికి నేను మళ్ళీ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది నాకు బాకీ అవుతుంది. అలాగే వరలక్ష్మి మేడంని అన్ని ఇచ్చేసి మొత్తం ఇంటిని కూడా రాసేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేసేయమన్నారు. ఆవిడ వచ్చేసారు ఆవిడ. ఎందుకంటే మా పేరు మీద ఏది కూడా ఉండకూడదు అక్కడ భూమి మీద, ఇది అనేది ఉండకూడదు అనమాట. భూమితో మీ లెక్కలు తేల్చుకున్నప్పుడు, ఈ లావాదేవీలు లెక్కలు డొక్కలు అన్ని తేల్చేసుకున్నప్పుడు మిగిలింది ప్రేమ ఒక్కటే. మాకు ఇక్కడ ఈ భూమి మీద ఏమీ లేదు ఆస్తిపాస్తులు కానీ. ఇంకొక విషయం ఏంటంటే మేము కర్మ సంబంధితంగా వచ్చిన వాళ్ళం కాదు ఫ్రెండ్స్, కార్యార్థులమై వచ్చిన వాళ్ళం కాబట్టి కర్మలతో అంటే వీళ్ళు మీ పిల్లలు కదా చూసుకోవాలి కదా, అది బాధ్యత కదా, ఇటువంటివి మాకు లేవు ఫ్రెండ్స్. ఎందుకని అంటే ఎంత వరకు వాళ్ళని చూసుకోవాల్సి ఉందో, ఆ రెస్పాన్సిబిలిటీ ఉందో అంతకంటే ఎక్కువగానే మేము చూసుకున్నాం వాళ్ళని. ఇంకా తర్వాత వాళ్ళకి సంబంధించిన విషయం, అది మాకు సంబంధించిన విషయం కాదు. ఈ ప్రపంచంలో మాకు ఎటువంటి
బాధ్యతలు లేవు ఫ్రెండ్స్. కర్మ సంబంధితాలుగా మాకున్న ఒకే ఒక్క బాధ్యత ఏంటంటే అందరినీ సోల్ అవేర్నెస్ లోకి తీసుకురావడం. ఇప్పుడు చెప్పారే, భూమిపై నివసించే వారికి భూమితో ఉన్న బంధనం నుండి విముక్తి కలిగించడానికి వస్తాము అని చెప్పేసి పత్రి సార్ ఎలా అయితే వచ్చారో మేము కూడా అలానే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మాకేం మిగిలింది? భూమితో మాకు ఎటువంటి లెక్కలు డొక్కలు లేవు. ఈ జన్మలో కూడా ఎటువంటి లెక్కలు డొక్కలు మాకు లేవు. ఆ అవేమీ లేవు. మేము తెలిచేసుకున్నాము, వాటి నుండి బయటకు వచ్చేసాం. మాకేమీ లేవు. కాబట్టి మా దగ్గర ఉన్నది ప్రేమ ఒక్కటే. అంటే ప్రేమ ఒక్కటే అంటే పవిత్రమైన అవగాహన యొక్క శక్తి. నువ్వు నేను ఒకటే, అంతా ఏకత్వం. అందరిలోనూ అన్నింటిలోనూ ఉండేటటువంటి ఆ చైతన్యం ఒక్కటే. ఇక్కడ అక్కడ అంతా నేనే ఉంది. కాబట్టి నన్ను నేను ఎలా సరిదిద్దుకోవాలి అని పత్రి సార్ ఎలా అయితే చెప్పారో అలానే అదే ప్రేమ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రేమ ఒక్కటైతే, ఎందుకని అంటే అది మాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకనాడు అందరికీ అర్థమవుతుంది అది. లేకపోతే పత్రి సార్ ఆ సూత్రాన్ని ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్. ప్రేమ ఒక్కటే అయితే అప్పుడు సంతోషంగా భూమి మిమ్మల్ని రుణవిముక్తుల్ని చేస్తుంది. ఇంకెందుకు పట్టుకుంటుంది? ఈ లెక్కలు డొక్కలు ఏమీ లేవు అక్కడ. మనలో ఉంది ప్రేమ ఒక్కటే. అప్పుడు ఇంకెందుకు పట్టుకుంటుంది? భూమి పట్టుకోదు. భూమి ఆకర్షణ శక్తి నుండి బయటకు వచ్చేస్తాం మనం. మైకేయని అడిగారు, ప్రేమ అంటే అనురాగం, అనురాగం అంటే బంధనం అని చెప్పేసి మైకేయని చెప్తున్నారు. మిర్దాద్ అన్నారు కదా, కాదు ప్రేమ అంటే అనురాగం. ఇదే ఏమన్నారు? ప్రేమ అంటే అనురాగం, అనురాగం అంటే బంధనం అని ఆయన చెప్తున్నారు. అంటే మిర్దాల్ చెప్తున్నారు, కాదు ప్రేమ ఒక్కటే అనురాగం నుండి విముక్తి కలిగించేది అని చెప్తున్నారు. ప్రేమ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రేమ అంటే తల్లి పిల్లల మధ్య ఉండేదో, సిబ్లింగ్స్ మధ్య ఉండేదో, అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేదో ప్రేమ కానే కాదు ఫ్రెండ్స్. అవి జస్ట్ అవసరాలు అంతే. ప్రేమ అంటే పవిత్రమైన అవగాహన యొక్క శక్తి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ ప్రేమ ఒక్కటే అనురాగం నుంచి విముక్తి కలిగించేది. మీరు అన్నింటినీ ప్రేమించినప్పుడు దేనికి మీరు బద్ధులు కాజాలరు. పత్రిసారి ఎవరిని ప్రేమించలేదు? అందరినీ ప్రేమించారు ఆయన. అందుకే ఆయన దేనికి కూడా బద్ధుడు కాదు. ఇవాళ ఇక్కడ ఉండేవాళ్ళు ఈ క్షణాన్ని అంటే మన దగ్గర ఉండి మన కోసమే ఉన్నారు, సంపూర్ణంగా మన దగ్గరే ఉన్నారు, మన కోసమే ఉన్నారు అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇంకొక క్షణంలో వదిలిపేసుకుని టాటా బై బై అని వెళ్ళిపోయేవాళ్ళు. దేనికి కూడా బద్ధుడు కారు అనమాట. అంటే బంధంలో లేరు ఆయన ఎప్పుడు కూడా. జమోరా అన్నారు కదా, ప్రేమ పట్ల చేసిన అపరాధాన్ని పునరుక్తి కాకుండా ప్రేమతో తప్పించుకుని కాలచక్రాన్ని ఆపగలరా? ప్రేమ పట్ల చేసిన అపరాధాన్ని, అంటే ఏదో ప్రేమ అనుకుని చేస్తాం కదా, పునరుక్తి కాకుండా అంటే తిరిగి అలానే జరగకుండా ప్రేమతో తప్పించుకుని కాలచక్రాన్ని ఆపగలరా అని చెప్పేసి అడుగుతాడు. మెద్దాద్ అన్నాడు, పశ్చాత్తాపం ద్వారా దీనిని మీరు సాధించవచ్చు. ప్రేమతో తప్పించుకుని కాలచక్రాన్ని ఆపగలరా అంటే ప్రేమతో ఆపలేరు దాన్ని. పశ్చాత్తాపం ద్వారా దానిని మీరు సాధించవచ్చు అని చెప్తున్నారు. మీ నోటి నుంచి బయటకు వచ్చిన తిట్లు వెనక్కి తిరిగి వచ్చి మీ నాలుకలు పూర్తి ఆశీస్సులతో నింపబడ్డాయి అని తెలుసుకున్నప్పుడు అవి వేరే ఆశ్రయం చూసుకుంటాయి. అవి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. దేనికైనా ప్లేస్ ఇచ్చేది, స్థానం ఇచ్చేది మనమే అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ నాలుక ఆశీస్సులతో నింపబడినా గాని మనమే స్థానం ఇస్తున్నాం. ఈ నాలుక తిట్లు శాపనార్థాలతో నింపబడినా గాని వాటితో మనమే స్థానం ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీ నోటి నుండి బయటకు వచ్చిన తిట్లు ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ నాలుకలు పూర్తిగా ఆశీర్వాదంతో ఆశీస్సులతో నింపబడ్డాయని తెలుసుకున్నప్పుడు అవి వేరే ఆశ్రయం చూసుకుంటాయి, ఇంకెక్కడికి రాలేవు. ఈ నాలుక నుండి రాలేవు ఫ్రెండ్స్. దేనికైనా కానీ మన దగ్గరే ఉంది అంతా కూడా అని చెప్పేసి ఈయన చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆ విధంగా తిట్టు పునరుక్తి కాకుండా ప్రేమ చూసుకుంటుంది. ఇది పశ్చాత్తాపం ఫ్రెండ్స్. తర్వాత కలిగే దుఃఖం అంటే ఆలోచన. కామాతురతతో నిండిన చూపు వెనుకకు వచ్చి ప్రేమపూరిత దృక్కులతో తొణికిసలాడుతున్న ప్రేమతో నిండిన తల్లి కంటిని చూసినప్పుడు కామాతురతతో నిండిన మరో కంటిని వెతుక్కుంటుంది అది. ఈ కంటిలోకి రాలేదు, ఈ చూపులోకి రాలేదు.
ఆ విధంగా కామాతురతతో నిండిన చూపుని ప్రేమ పునరుక్తి కాకుండా చేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక తల్లి బిడ్డకు పాలిస్తా ఉంటుంది. చూసే వాళ్ళ దృష్టి రకరకాలుగా ఉంటుంది. అంటే ఆ ఎలా అంటే ఆ ఆ చూపుల్లో మీకు కామాతురత ఉందనుకోండి, అది అలానే కనిపిస్తుంది. కానీ ఇదే నిండిన చూపు మీకు రిలీజ్ అయిపోయిన తర్వాత తిరిగి అది వెనక్కి వచ్చినప్పుడు ఈ తల్లి బిడ్డకి ఏ రకంగా అయితే పాలిస్తుందో అందులో నుండి ఆ స్తన్యం నుండి ఏమొస్తున్నాయో అది తెలిసిన ఆ తల్లి భావన ఏదైతే ఉందో అది ఈ కంటిలో నిండింది అనుకోండి. ఆ తల్లి కంటిని చూసినప్పుడు ఆ ఆ చూపు ఏదైతే ఉందో కామాతురతతో నిండిన ఇంకో కంటిని వెతుక్కుంటుంది అది. ఈ కంట్లోకి రాలేదన్నమాట, ఈ చూపులోకి రాలేదు. అంత మార్పు దీనికి, అంత శక్తి దీనికి ఉంది ఫ్రెండ్స్. ఆ విధంగా కామాతురతతో నిండిన చూపుని ప్రేమ పునరుక్తి కాకుండా చేస్తుంది. ఒక చెడు హృదయం నుంచి బయటకు వచ్చిన చెడ్డ కోరిక వెనుకకు తిరిగి వచ్చి ప్రేమపూరిత కోరికలతో నిండిన తల్లి హృదయాన్ని చూసినప్పుడు వేరే చోట గూడు వెతుకుతుంది. ఈ హృదయంలో గూడు లేదు దానికి. అబ్బో, ఈ గూళ్ళన్నీ కూడా గూడు కట్టుకున్న ఎన్ని ఉంటాయో ఫ్రెండ్స్. ఎన్నింటిని క్లియర్ చేసామో మేము, తెలిసి తెలియకుండా మా లోపలికి వెళ్ళిపోయి గూడు కట్టేసుకున్న వాటిని ఎన్నింటిని మేము క్లీన్ చేసామో తెలియదు ఫ్రెండ్స్ ఆ హృదయంలో. ప్రేమే ఆ విధంగా చెడ్డ కోరిక పునర్జన్మని ఆపుతుంది అని చెప్తున్నారు. అదే పశ్చాత్తాపం ఫ్రెండ్స్. ఇదే పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపం అంటే ఏదేదో అనుకుంటారు, కానీ పశ్చాత్తాపం అంటే ఇది ఫ్రెండ్స్. పశ్చాత్తాపం ద్వారా దానిని మీరు సాధించవచ్చు. మీ నోటి నుండి బయటకు వచ్చే తిట్లు వెనక్కి తిరిగి వచ్చి మీ నాలుకలు పూర్తి ఆశీస్సులతో నింపబడ్డాయి అని తెలుసుకున్నప్పుడు అవి వేరే ఆశ్రయం చూసుకుంటాయి. ఆ విధంగా తిట్టు పునరుక్తి కాకుండా ప్రేమ చూసుకుంటుంది. కామాతురతతో నిండిన చూపు వెనుకకు వచ్చి ప్రేమపూరిత దృక్కులతో తొణికిసలాడుతున్న ప్రేమతో నిండిన తల్లి కంటి చూసినప్పుడు, ఒక తల్లి కంటి చూపు ఎలా ఉంటది చెప్పండి? ఆమె కంటి నిండా ప్రేమ ఉంటుంది. అక్కడ కామాతురత అనేది అక్కడెక్కడ ఉండదు ఫ్రెండ్స్. తల్లి కంటిని చూసినప్పుడు కామాతురతతో నిండిన మరో కంటిని వెతుక్కుంటుంది. ఆ విధంగా కామాతురతతో నిండిన చూపుని ప్రేమ పునరుక్తి కాకుండా చేస్తుంది, తిరిగి పుట్టకుండా. ఒక చెడు హృదయం నుంచి ఆ పునరుక్తి కాకుండా అంటే బ్యాక్ కి వెళ్లకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఒక చెడు హృదయం నుంచి బయటకు వచ్చిన చెడ్డ కోరిక వెనుకకు తిరిగి వచ్చి ప్రేమపూరిత కోరికలతో నిండిన తల్లి హృదయాన్ని చూసినప్పుడు వేరే చోట గూడు వెతుక్కుంటుంది. ఈ హృదయంలో స్థానం లేదు దానికి. ప్రేమే ఆ విధంగా చెడ్డ కోరిక పునర్జన్మని ఆపుతుంది. అదే పశ్చాత్తాపం. ప్రేమ ఒక్కటే శేషం అయినప్పుడు కాలం ప్రేమని తప్ప దేనిని మీకోసం పునరుక్తి చేయదు. ప్రతి చోట ఒకటే పునరుక్తి అయితే అది కాలాన్ని, సువిశాల చరాచర విశ్వాన్ని నింపే స్థిరత్వం అవుతుంది. కాలాన్ని, సువిశాల చరాచర విశ్వాన్ని నిర్మూలిస్తుంది. ప్రేమ ఒక్కటే శేషం అయినప్పుడు కాలం ప్రేమని తప్ప మరి దేనిని మీకోసం పునరుక్తి చేయదు. ప్రతి చోట ఒకటే పునరుక్తి అయితే అది కాలాన్ని, సువిశాల చరాచర విశ్వాన్ని నింపే స్థిరత్వం అవుతుంది. మరి మారిపోతుంది కదా, అది స్థిరంగా లేదు. అది ఆ చంచలంగా ఉంది అంటే అది మూవ్ అవుతుంది, చరిస్తుంది. కాలాన్ని, సువిశాల చరాచర విశ్వాన్ని నిర్మూలిస్తుంది అది. దాన్ని నిర్మూలించి స్థిరత్వాన్ని నింపుతుంది అనమాట. హింబాలు అడుగుతున్నారు, ఇంకొక విషయం నా హృదయాన్ని, నన్ను కలవర పెడుతోంది, నా అవగాహనని కప్పివేస్తోంది మాస్టర్. ఈ భయంకరమైన చావుని వేరెవరూ కాకుండా నా తండ్రి ఎందుకు ఎదుర్కొన్నాడు? మనకి కొంతమందికి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి దీంట్లోనూ. ఏంటంటే అది, ఇది నాకే ఎందుకు ఇలా జరగాలి, నా వాళ్ళకే ఎందుకు ఇలా జరగాలి, మరి నేను ఏం చేశాను, ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియక నాకే ఎందుకు ఇలా జరగాలి అనేది చాలా మందికి ఉండే ఆలోచన అదే ఫ్రెండ్స్. అలాగే హింబాల్ కూడా అడుగుతున్నారు,
ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది ఫ్రెండ్స్. ఈ అధ్యాయం పేరు ఏంటంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం. అంటే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నాం అని చెప్పేసి అడిగారు ఆయన. తర్వాత పశ్చాత్తాపం అంటే ఏంటో అద్భుతంగా వివరించారు ఫ్రెండ్స్ ఇందులో. దీనిని మళ్ళీ మళ్ళీ వింటూ మనం, నేను చెప్పాను ఫ్రెండ్స్, పతంజలి యోగ సూత్రాలు శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. మనకు ఒకటి సాక్షాత్కరించాలి అంటే ముందున్న మూడు చెయ్యాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. మరి రేపు తిరిగి మనం ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొక చాప్టర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాని పేరు ఏంటంటే పవిత్ర దైవ సంకల్పం. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎవ్వరికి, ఎంతమందికి దక్కిందో నాకు తెలియదు ఫ్రెండ్స్. కానీ ఒక మహాభాగ్యాన్ని నా మహా గురువు నాకు ప్రసాదించినందుకు ఎంతో కృతజ్ఞతలతో సాష్టాంగ ప్రణామం చేస్తూ, ఇంతమందికి ఒక సూక్తి చెప్తారు ఫ్రెండ్స్, నడిచేవాడుంటే నడిపించేవాడు వస్తాడు అని చెప్పేసి. ఈ రోజు మెర్దాత్ని రిసీవ్ చేసుకోవటానికి మనమంతా ఉన్నాం కాబట్టి మెర్దాత్ మన ముందుకు వచ్చారు. ఇవన్నీ ఈ సూటి అయిన సత్యాలను తెలియచేయటానికి. మరి దాన్ని అంతటినీ కూడా మనం శ్రద్ధగా వింటూ, శ్రద్ధగా ఆచరిస్తూ, ఇంకా ఆయన తెలియజేయబోయే సత్యాల కోసం సిద్ధమవుదాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.